Yes. ఓకే. Okay, sir, you can start. సో అందరూ ఓకే. సో ఓకే, ముందుగా మనం ప్రీవియస్ క్లాసెస్ అని చెప్పుకున్నవి కొన్ని, అంటే కొంతమంది ఎక్సర్సైజ్ చెప్పారు, అందరు చేస్తున్నారు అనుకుంటాను. మీరు అందరికి బాగా అనిపిస్తుంది అందరికి? ఓకే. Yeah. Yeah. Definitely there is a change. అందరిలో కూడా ఒక అవేర్నెస్ అయితే ఫిజికల్ గా ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం చేయడానికి అయితే ఒక అవేర్నెస్ అయితే అందరిలో స్టార్ట్ అయింది. అందరం చేస్తున్నాం. వెరీ గుడ్. ఇంకా అందరూ ఇంకెవరైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. అందరికీ యాక్సెస్ ఉంది ఫ్రెండ్స్. క్లాస్ చెప్పడమే కాదు, అది కరెక్ట్ గా మీరు పాటిస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఇంకేమైనా ఆ, దాంట్లో ఏమైనా ఇబ్బందులు మీకు ఏమైనా వస్తే దాన్ని సరి చేయడానికి, హెల్ప్ చేయడానికి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. క్లాస్ చెప్పి వదిలేయడం కాకుండా ఏమన్నా రివ్యూ లాగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్. కొద్ది పెయిన్ అది ఉండింది. ఒక 4-5 డేస్ కొద్ది పెయిన్ తో ఉన్నాము. నేనైతే కొద్దిగా నొప్పి ఎక్కువయ్యి నేను టాబ్లెట్ కూడా వేసుకున్నాను. అంటే వెయిట్ ఎక్కువ లేపారా? అంటే మీరు ఇట్లాగా కిందకి అలా కూర్చొని చేయమన్నారు కదా ఒకటి. స్క్వాట్స్. సో అది చేసాము కంటిన్యూషన్ గా ఒక 4-5 డేస్ చేశాను. చేసిన తర్వాత ఒక రోజు సరే 1 వీక్ చేశాను, 4 రోజులు చేశాను కదా అని ఇంకొద్ది ఎక్కువ చేశాను. రోజు 10 చేస్తూ ఉన్నాను. ఆ రోజు 20 చేశా. దాంతో కొద్దిగా పట్టేసింది బ్యాక్. ఓకే. మంచి దానికి రెమెడీ చెప్పండి సార్. దానికి రెమెడీ చెప్పండి. అది మీరు స్ట్రెస్ చేశారు, అది మజిల్ బర్న్ అయి ఉంటుంది, అది రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. దానికి మళ్ళీ టాబ్లెట్ వేసి మళ్ళీ కరెక్ట్ చేయడం అలా అవుతుంది. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. మీరు ఏమి చేసినా కూడా మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ లేకపోతే, మనము తినే ఆహారంలో మీకు అన్ని పోషకాలు అందకపోవడం వల్ల కూడా అలా అవుతుంది. మీకు ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు హెల్త్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే, మీరు మంచి కంపెనీ ఏదైనా మల్టీ విటమిన్ మల్టీ మినరల్ టాబ్లెట్ డైలీ ఒకటి తీసుకోండి. ఎందుకంటే మన శరీరానికి అన్ని అందాలన్నమాట. సో అది అన్ని అందకపోవడం వల్ల మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు, యోగా చేస్తున్నారు, కానీ మీకు హెల్త్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే సమ్ మీరు తీసుకునే ఆహారంలో లోపిస్తున్నాయని అర్థం. సో మల్టీవిటమిన్ మల్టీ మినరల్ వేసుకున్నారు అనుకోండి, మీకు ఇంకా తగ్గనివి కూడా నార్మల్ అవ్వనికి కూడా నార్మల్ అయ్యే అవకాశం చాలా బాగా ఉంది. ఓకేనా? ఇవి మల్టీ విటమిన్ ఈ టాబ్లెట్స్ కాకుండా రోజు ఏమేమి ఐటమ్స్ కవర్ అవ్వాలో చెప్పండి సార్, సో దట్ దే విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ఇన్ డైలీ లైఫ్. అంటే జనరల్ గా ఇప్పుడు రోజు ఒక 5 బాదం పప్పులు అలాగా అలాగా మీరు ఏమన్నా ఫాలో అవుతుంటే కనుక చెప్తే అందరు కూడా అది స్టార్ట్ చేసేస్తారు మన వాళ్ళు. ఇప్పుడు మనకి ఆ, ఆ, చాలా మందికి విటమిన్ డి ఒకటి ఎండకి కూర్చోరు. మళ్ళీ ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 అంటే ఫ్లాక్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ, ఇవి ఎక్కువ మంది తీసుకోరు. చాలా మంది బాదం, కాజు తీసుకుంటారు కానీ ఫ్లాక్ సీడ్స్ తీసుకోరు. దాంట్లో ఒమేగా 3, 6 ఉంటుంది మనకి. ఇంకా వాల్నట్ కొంచెం చేదు ఉంటుంది, అది దాంట్లో కూడా మనకి ఒమేగా 9, 6 లో ఉంటుంది. ప్లస్ సన్లైట్ చాలా మంది ఉండరు, కానీ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ చేసుకుంటే ముఖ్యంగా మనకి లీఫీ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ వి ఎక్కువ తింటే మనకి అందులో అన్ని కావాల్సిన మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. మనం ఎక్కువ ఊరికే పప్పు పప్పు లేకపోతే ఇంకేదైనా, అంటే ఒకే రకంవి, ఒకే ఇంట్లో పిల్లలు తినరు, కాకరకాయ చేదు, అది ఒకరు, ఇది రకరకాల కారణాలతోటి మనం ఓన్లీ కొన్ని రిస్ట్రిక్ట్ అయిపోతాం కదా. సో అన్ని అందవు. అలా అన్ని అందని సందర్భాలలో
మనకి మల్టీవిటమిన్ మల్టీ మినరల్ అనేది ఒక 1-2 మంత్స్ కంటిన్యూస్ గా మీరు అంటే ఎక్సర్సైజ్ తో పాటు ఎక్సర్సైజ్ చేస్తే 100% 90% అందరికి నయం అవుతుంది. ఇం- నయం అవ్వని వాళ్ళకి దాంతో పాటు మల్టీవిటమిన్ మల్టీ మినరల్ వేసుకోవాలని చెప్తున్నాను. సో ఓకే అంటే ఈ రోజు క్లాస్ వచ్చేసి ట్రాన్సెండింగ్ డ్యుయాలిటీ. ఓకేనా? అంటే అర్థం ఏంటంటే మంచి చెడుని మించి చూడడం. ఓకేనా? అంటే పైకి ఉండడం. ఇది చాలా చాలా కొంచెం మెచ్యూర్డ్ సబ్జెక్ట్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు మీ అందరి ఇంటరాక్టివ్ సెషన్ లాగా మనము పెట్టుకుందాం అది. ఓకేనా? అంటే నేను ఒక్కరినే మాట్లాడాలనుకున్నా. కాన్సెప్ట్ చిన్నదే కానీ హలో ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ ఇప్పుడే మ్యూట్ అయిందా? చాలాసేపు అయింది మ్యూట్ అయింది. లేదు లేదు, నేను అందరూ వేరే సౌండ్స్ వస్తున్నాయని మ్యూట్ ఆన్ కొట్టాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఆన్సర్స్ చేయడానికి ఆ టైంలో మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఆ, మిగతా అప్పుడు కొంచెం ఎందుకంటే వేరే క్లాస్ కాబట్టి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వేరే సౌండ్స్ రాకుండా మీరు సార్ అడిగినప్పుడు ఆన్సర్స్ చేయడానికి మాత్రమే మీరు రెస్పాండ్ అవ్వండి. ఓకే ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, సో మంచి చెడు పాపం పుణ్యం అని చాలా అభిప్రాయాలు ఉంటాయి అందరికి. అవునా? సో కొన్ని కొన్ని సందర్భాల్లో మన కళ్ళ ముందు ఏదైనా జరిగినప్పుడు అయ్యో దేవుడు ఇట్లా ఎందుకు చేశాడు, అయ్యో ఇంత పాపం అవుతున్నారు, దేవుడు అసలు ఉన్నాడా లేదా అని మనము అనుకుంటూ ఉంటాం. సో ఓకే, చాలా మంది చాలా నిర్వచనాలు ఇస్తారు. అంటే ఇది పాపం, ఇది పుణ్యం, ఇది మంచి, ఇది చెడు అని. కానీ మనం లోతుగా ఆలోచించుకున్నట్టయితే దానికి ఒక సరి అయిన గీత గీయగలుగుతామా? ఇది మంచి, ఇది చెడు, పాపం, ఇది పుణ్యం అనేది అసలు ఉంటుందా ఉండదా? దానికి సరైన గీత ఉంటుందా? అసలు గీత అనేది లేదా అనేది మనము లోతుగా తెలుసుకుంటాం. మీది వాయిస్ అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంది సార్. సో వాయిస్ బ్రేక్ అవుతుందా? కొంచెం ఒక్కసారి నెట్ ఒకసారి చూసుకోండి. 1 సెకండ్ 1 ఓకే, నేను వైఫై అని మనము అనుకుంటూ ఉంటాం. అవునా? మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ లోపల మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ ఎన్నో బ్యాక్టీరియాలని వైరస్లని అది చంపేస్తుంది. మరి అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన లోపల ఉన్న మన ఇమ్యూన్ సిస్టమ్ మరి అది పాపం చేస్తున్నట్ట? పాపం ఏం కాదు సార్, దాని డ్యూటీ అది చేస్తుంది. అది అది పాపం ఎలా అవుతుంది? అవ్వనే అవ్వదు. ఓకే దాని డ్యూటీ అది చేస్తుంది, దాని ధర్మం అది పాటిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మేకలను చంపడము, కోడిలను చంపడము పాపం అంటారు. ఇప్పుడు అది ప్రాణియే. ఇప్పుడు ఫంగస్ బ్యాక్టీరియా కూడా అది కూడా ప్రాణి. మరి ఇప్పుడు అది పాపం ఎలా అవుతుంది, ఇది పాపం ఎలా అవ్వదు? అంటే అది చంపేది ఒక మనిషి, ఓకే. ఇది అది మనిషి ఇన్ ద సెన్స్ ఒక ప్రాణం ఉన్న వ్యక్తి. ఈ బ్యాక్టీరియాని మన లోపల ఉన్న చంపేది కూడా ఒక ప్రాణం ఉన్న వ్యక్తి. అంటే ఉదాహరణకి మనకి గోరు పెరిగింది అనుకోండి, గోరు కూడా ఒక లివింగ్ ఆర్గానిజం. మనకి పెరిగినప్పుడు మనం ఏం చేస్తాము? కట్ చేస్తాం. అంటే మనం ఇప్పుడు పాపం చేస్తున్నట్ట? అసలు ఇక్కడ పాపం అనేది ఉందా? ఇక్కడ దానికి స్పందన లేదు కదా సార్. జ్ఞానంలోకి
రాకముందు ఈ కన్ఫ్యూజన్ ఉండేదేమో కానీ కొంచెం ఈ నాలెడ్జ్ కొంచెం తెలుసుకున్న తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్. ఇక్కడ మేకకినను మన బాడీలో ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియాకి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అక్కడ అంటే డిఫరెంట్. బ్యాక్టీరియా అనేది అది దాని యొక్క డ్యూటీ ఏంటంటే దానికి అది చేయడమే. కానీ ఇక్కడ మనిషి యొక్క డ్యూటీ చంపడం మాత్రమే కాదు కదా! సో, అంటే అది ఇది ఎలా కంపేర్ చేస్తాం? ఓకే. కంపేర్ ఇట్. బ్యాక్టీరియా అంటే చెడు బ్యాక్టీరియాని చంపుతుంది కానీ మంచి బ్యాక్టీరియాని చంపదు కదా సార్? స్పందన లేదు, నొప్పి లేదు. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆకుకూరలు తింటాం, తోటకూర, పాలకూర కోసుకొని. మరి వాటికి కూడా ప్రాణం ఉంది కదా అని కొంతమంది మనం అనుకుంటారు. మరి అదైనా ప్రాణే, ఆకుకూర అయిన ప్రాణే, కోడి అయిన ప్రాణే. మీరు ఆకుకూర కోసుకొని తిన్నప్పుడు మీకు పాపం తగలదు అంటారు, మేము కోడిని కోసుకొని తిన్నప్పుడు పాపం తగులుతుంది అంటారు. మరి ఇక్కడ మీరు డిఫైన్ చేసే ఆ పాయింట్ ఏంటి? ఎందుకు ఇది చెట్టు మొక్కలు? నేను చెప్తాను సార్. ఇప్పుడు ఆకుకూర వచ్చి కట్ చేస్తాం అనుకోండి, మళ్ళీ అది పెరుగుతుంది. అదే గనక వీటినైతే జంతువుల్ని కట్ చేస్తే అవి మళ్ళీ రావు కదా సార్. నాకు తెలిసిన ఇది లాగా ఆర్గన్స్ ఉన్నాయి, అవి కణజాలంతో నిర్మితమైనవి కాబట్టి వాటికి స్పందన తక్కువ ఉంటుంది. ఆ కొమ్మ కట్ చేస్తే కొమ్మ వస్తుంది, ఇలా వీటికైతే రావు, ఇది ప్రాణం పోతుంది వీటికి మాత్రం. అది కణజాల నిర్మితమైనది కాబట్టి దానికి స్పందన ఉండదు కాబట్టి అది కరెక్టే. సార్ చైతన్య స్థాయిలో తేడా ఉంటుంది సార్ చైతన్య స్థాయిలో తేడా ఉంటుంది. ఆ చైతన్యాన్ని బట్టి మనము దాన్ని ఉపయోగిస్తాం. యాక్చువల్ గా అయితే మనము ఫలాహారం మాత్రమే, అంటే పళ్ళ నుండి, చెట్టు నుండి రాలినది మాత్రమే తినాలి. కానీ మనం ఆ స్థాయిలో లేము, అవి మనం సమాజంలో ఉన్నాం కాబట్టి కొంచెం ఆకుకూరలు అవన్నీ తినొచ్చు మనం. వాటి చైతన్య స్థాయి ఒక ఆత్మ యొక్క పరిణామ క్రమంలో మొక్కలు అనేవి రెండో స్థాయి కిందకు వస్తాయి. మీరు ఇందాక చెప్పిన బ్యాక్టీరియా అవన్నీ కింద స్థాయిలోకి వస్తాయి అనమాట. దానికంటే మొక్కల తర్వాత జంతువుల తర్వాత మనిషి, ఇవి చైతన్య స్థాయి పెరుగుతూ ఉంటుంది అనమాట. పెరిగేటప్పటికి వాటిలో ఉండే ఆత్మ పదార్థము యొక్క స్థాయి పెరుగుతుంది, చైతన్య స్థాయి పెరుగుతుంది, వాటి స్పందన పెరుగుతుంది, జ్ఞానము పెరుగుతుంది. కాబట్టి మనం వాటి నుండే అలా పరిణామం చెందే వచ్చాం కాబట్టి మనం ఆ బతికి ఉండటానికి ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. కాబట్టి ఎంత తక్కువ స్థాయి చైతన్య స్థాయి ఉన్న ఆహారం తీసుకుంటే అంత మేలు కలుగుతుంది. మనం శక్తిని పెంచుకోవాలన్నా, మనం ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలన్నా, మాట్లాడే వాళ్ళకి సెంటర్ లో వచ్చేది మీకు ఏమంటుంది, వాళ్ళకి కనిపించేలాగా పెట్టింది. ఓకే సార్, నా పేరు లక్ష్మీ సుజాత, విజయవాడ. ఓకే, అంటే రికార్డింగ్ బాగా వచ్చేలాగా మాట్లాడుతున్నారు కదా మీరు, ఫేస్ పడేలాగా పెట్టమని చెప్పారు. ఓకే మేడం. అది సార్, మనము పరిణామ క్రమంలో ఈ చైతన్య స్థాయిని బట్టి మనం తీసుకునే ఆహారం మారుతూ ఉండాలి. మన ఎనర్జీ లెవెల్స్ పెరిగినా, మన నాలెడ్జ్ పెరుగుతూ ఉన్నప్పుడు కూడా మన ఆహార పదార్థాల యొక్క మార్చుకుంటూ ఉండాలి. ఇందాక మీరు చెప్పారు కదా ఒమేగా ఉన్నవి ఇవని చెప్పని, మామూలు ఆహారాల కంటే కూడా ఇవి తీసుకోవాలి. ఇప్పుడు మరి మనకి సృష్టిలో కొన్ని జీవాలు ఓన్లీ నాన్ వెజ్ తింటాయి. అంటే ఇప్పుడు పులి, నక్క అలాంటివి కొన్ని శాకాహారం తింటూ ఉంటాయి. మరి వాటికి ఎలా నిర్వచనం చెప్తారు మీరు? ఎలాగో అంటే వాటి లోపల ఉండే ఆర్గానిజం యొక్క సిస్టమ్ను బట్టి అవి తినే ఆహారం ఉంటుంది. మన శరీరము శాకాహారం తినడానికి మాత్రమే ఏర్పాటు చేయబడింది. ఈ మేకలు ఇవన్నీ, మేకలకు కూడా మళ్ళా శాకాహారమే తింటాయి. అవి మళ్ళా శాకాహారమే తింటాయి, అవి వాటికి అరగవు. పాపం అని కాదు, వాటి యొక్క నేచర్ అది. మనం ఆత్మ పరిణామ క్రమంలో మన నేచర్ ఉంది సార్. పులి ఉంది అంటే అది ఓన్లీ ఏం తింటుంది? ఓన్లీ నాన్ వెజే ఉంటుంది, నాన్ వెజ్ మాత్రమే తింటుంది. మేక ఓన్లీ ఉంటే అది ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే తింటుంది. కానీ మనం ఏంటంటే అటు ఇటు డైవర్ట్ అయిపోతున్నాం అనమాట. మన ధర్మంలో మనం వెళ్ళట్లేదు. అవి వాటి ధర్మం వాటి పాలిస్తున్నాయి. వాటి డిజైన్ ఏంటంటే అది ఓన్లీ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అంటే అది ఫాలో అవుతున్నాయి ఇక్కడ. కానీ మనం అలా ఫాలో అవ్వట్లేదు. సో అది కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది. అది లోపల మనకి ఏర్పడ్డ ఆర్గానిజం కూడా.
ఇంకో ప్రశ్న అంటే నేను ఓకే మీకు తెలుస్తుంటుంది. ఇప్పుడు ఒక ఎర్త్‌క్వేక్ వస్తుంది, సునామీ మనకి చెన్నై అప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం చెన్నై సునామీ వచ్చింది. సునామీ వచ్చి నీళ్ళంతా వచ్చి ఎంతో మంది చనిపోయారు, అక్కడ తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. మరి అప్పుడు దేవుడు పాపం చేసినట్ట అంతమందిని చంపి? అసలు పాపం లేదు, పుణ్యం లేదు సార్. అసలు అంతా మన ఆలోచన విధానంలోనే ఉన్నది. ప్రతి దాని వెనకాల వెన్ వీ హ్యావ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ వి విల్ గెట్ సమ్ ఆన్సర్స్ సార్. మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ప్రతి దానికి ఆ, ఒక సునామీ వచ్చింది అంటే కూడా దాని వెనకాల ఒక పెద్ద రీజన్ ఉంటుంది. ఉదాహరణకి ఒకనొక రీజన్ ఏంటంటే మన నుంచి వెళ్ళేటువంటి ఏమైతే పొల్యూటెడ్ థాట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక చోట ఒక ఫామ్ అయినప్పుడు దాని క్లియరెన్స్ కోసం అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనేది ఒకానొక రీజన్ అన్నమాట. సో మేడం ఇప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళు వచ్చేలాగా పెట్టింది మేడం. మీరు ఇప్పుడు మీరు అంటే వాయిస్ ఎవరు వస్తే వాళ్ళు పెట్టింది, ఎందుకంటే అందరూ అలా. వాయిస్ నాది ఒక్క నిమిషం ఉండండి, నన్ను కూడా వచ్చి పెడతా. అంటే మనకి ఎవరు మాట్లాడితే అలా వచ్చేలాగా ఉంటుందేమో కదా. అలా అంటే నేను స్పాట్ లైట్ చేస్తేనే వస్తారు అలాగా. ఒక్క నిమిషం ఉండండి చూస్తాను. అలా అయితే గ్యాలరీలో పెడితే ఎవరు మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళే హైలైట్ అవుతూ ఉంటారు. సో ఇలా పెట్టేద్దాం అయితే. సో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే హైలైట్ అవుతూ ఉంటారు చూసే అవును వాళ్ళకి. అవును అవును. సో అది సార్ రీజన్. ఊరికి అంటే కరెక్ట్. దెర్ ఈస్ అ సో రీజన్. ఇప్పుడు ఇందాక ఒక లక్ష్మీ సుధా ఇందాక మాట్లాడే వాళ్ళు అన్నారు పాపము లేదు పుణ్యము లేదు అన్నారు, అవునా? సో దీనికి ఎంతమంది అంగీకరిస్తారు? ఎప్పుడైతే ఆ, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క హోల్ స్టేట్ని బట్టి వాళ్ళు వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో లెర్నింగ్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అన్నప్పుడు సో దానికి తగ్గది వాళ్ళు నెక్స్ట్ టైంను ఫేస్ చేసి దాని నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడ పాపము అంటే పాపము లేదు, పుణ్యము అంటే పుణ్యము లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ. సరే, ఇప్పుడు మీకు ఇంకొక స్టోరీ ఇప్పుడు చెప్తాను. అంటే ఒక మనకి మంచి నిజమైన ఆహారం స్టోరీ తీసుకున్నాం చెప్తాను. అనుకోండి, ఆటోమేటిక్గా మనం హెల్దీగా ఉంటాము. సరైనటువంటి ఆహారం తీసుకోకపోతే ఆటోమేటిక్గా ఆ, అనారోగ్యం పాలవుతూ ఉంటాం. అలాగే ఏదైనా అంతే, ఒక మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇది స్పిరిచువల్ సింపుల్ మన పత్రి సార్ ఎప్పుడు చెప్పేటువంటి సింపుల్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు ఓకే, మీ అందరికీ తెలుసు ఉంటుంది. ఇప్పుడు ఆ, నేను ఇంకా క్వశ్చన్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మనందరినీ యాక్చువల్లీ కొంచెం నెగిటివ్ ఏలియన్స్ ఉన్నారని మనందరికీ తెలుసు. మనని వాళ్ళందరూ బంధించి మన డిఎన్ఏ లో కొన్ని మార్పులు చేసి మనము ఎదగకుండా మనల్ని ఇక్కడ మనకి ఈ ఐస్ మనకి యాక్చువల్లీ మనకి ఇప్పుడు మనకి అంటార్టికా ఉంటుంది కదా, అంటార్టికా అనేది చుట్టూ మనకు ఉన్న ఐస్ దాని లోపల మనల్ని బంధించారనమాట. అంటే ఆ ఇంచుమించుగా అలా. సో మనని ఎన్నో రకాలుగా వాళ్ళు ఆ, మనకి స్వేచ్ఛ లేకుండా మనని ఎదగకుండా ఆ ఎన్నో చేశారు. మరి వాళ్ళు చేసేది పాపమా పుణ్యమా? మరి దీని మీద మీ కమెంట్ ఏంటి? వాళ్ళు చేసేది పాపమా పుణ్యమా అంటే ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒక ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. ఒకానొక దొంగతనం చేసేటప్పుడు ఆ దొంగతనం చేసే వ్యక్తికి ఆ టైంలో అనిపిస్తుంది అది కరెక్ట్ అనిపిస్తుంది. సో దట్ ఈస్ హిజ్ సోల్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. ద స్టేట్ అనమాట, సోల్ స్టేట్. సో కొన్ని ఓకే. ఎక్స్పీరియన్స్ అయిన తరువాత డెఫినెట్గా హీ విల్ రియలైజ్ అనమాట. సో ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, సో నేను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పటికైతే ఆ విజ్డమ్ వచ్చినప్పుడు అప్పుడు ఈ దొంగ చేసేది ఎస్ అది రాంగ్ అనిపిస్తుంది. ఆ సోల్ స్టేట్ లేనంత వరకు అది కరెక్టేనే అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు దొంగ కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైతే ఈ యొక్క సోల్ నాలెడ్జ్ ఉందో ఇప్పుడు వాళ్ళకి ఇది క్లారిటీ ఇప్పుడు ఉంటుంది. లేని వాళ్ళకి అంతా రాంగ్ అనే అనిపిస్తుంది, అన్ని ఏది కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఈ సోల్ విజ్డమ్ ఉన్న వాళ్ళకి ప్రతిదీ అర్థమవుతూ ఉంటుంది. వై దే ఆర్ బిహేవింగ్, అలాగా ఎందుకు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం ఒక ఈ జ్ఞానం ఉంటే కనుక కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది ఇది. ఇది గ్యాలరీ వ్యూ పెట్టండి మేడం. ఆ?
రికార్డింగ్ వ్యూ గ్యాలరీ పెట్టండి అండి అందరికి అలాగే అందరు ఉంది సార్. అవునా గ్యాలరీలోనే ఉంది. మాట్లాడేటప్పుడు అది అప్డేట్ అవుతూ ఉంటుంది. గ్యాలరీలోనే ఉంది ఇది. కానీ నేనే కనిపిస్తున్నది. నేను డెస్క్టాప్ లో కూడా లాగిన్ అయ్యా కదా చూస్తున్నా. లేదు అందరికి సార్. లేదు, మేడం మీకు ఎలా? కనిపిస్తున్నారా? మాకు అందరికీ కూడా అందరూ గ్యాలరీలో అందరూ కనిపిస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో. మీరు కావాలంటే మీరు ఒకసారి వేరే దాంట్లో ఒకసారి లాగిన్ అయ్యి చూడండి ఒకసారి. నేను డెస్క్టాప్ లో కూడా లాగిన్ అయ్యాను. ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరికీ ఎలా ఉంది? గ్యాలరీలో ఉందా? అందరు కనపడుతున్నారండి. అందరూ కనిపిస్తున్నారు. అందరికీ గ్యాలరీలోనే ఉన్నాం. ఓకే మేబీ మీరేమైనా చేంజెస్ చేసుకోవాలేమో ఒకసారి చూసుకోండి. ఏ వ్యూ పెట్టుకున్నారేమో ఒకసారి చూడండి ఒకసారి. ఓకే ఓకే. సో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మీ అభిప్రాయాలు ఇప్పుడు నేను అడిగిన ఈ కొన్ని ప్రశ్నలకు మీ సమాధానాలు ఎవరైనా ఏమైనా చెప్తారా? మళ్ళా అడగండి ఒకసారి క్వశ్చన్. అదే ఇప్పుడు నేను మనందరినీ నెగటివ్ ఏలియన్స్ వాళ్ళు బంధించి మనకి ఎంతో హాని చేస్తున్నారు. మన స్వేచ్ఛని, మన ఆయుష్ని, మన శక్తి సామర్థ్యాలను కూడా అన్ని కంట్రోల్లో చేసి వాళ్ళు ఏది ఆలోచన చెయ్యాలి మనం అనుకుంటే మనం అదే ఆలోచన చేసే విధ స్థితిలో ఉన్నాము కదా. సో దీని మీద మీ అభిప్రాయం, వాళ్ళు మంచి చేస్తున్నారా, అంటే వాళ్ళు పాపం చేస్తున్నారా లేదా అనేది అడిగాను. ఇప్పుడు పాపం గాని తప్పు గాని ఒప్పు గాని అనేది వాళ్ళకి జడ్జిమెంటా ఎదుటి వాళ్ళ జడ్జిమెంటా మీరు చెప్పేది? ఇప్పుడు పాపం అనేది ఎవరి డెఫినేషన్. నేను పాపం చేస్తున్నాను అనుకుంటే వాడు చెయ్యడు. లేదు అలాగే ఎదుటి వాళ్ళు జడ్జి చేస్తే అప్పుడు అది తప్పు ఒప్పు పాపం పుణ్యం అవుతుంది. నేను ఎదుటి అది ఎవరికి వాళ్ళు చేసాము అనుకుంటే, ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే అప్పుడు అది ఎలా ఉంటుంది అనేది ఆలోచించాలి. అదే అంటే నేను అడిగేది ఒక్కొక్కరి ఇండివిజువల్ పర్సెప్షన్. మీ 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 పర్సెప్షన్ లో మీరుగా ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా అనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది ఒక్కటిసారి నా అభిప్రాయం ప్రకారం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగేది ఎప్పుడైనా అది మనకి ఇబ్బంది కలుగుతుంది. అది పాపమే డెఫినెట్ గా. నీవు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే అది నీకు కూడా మనం ఏది ఇస్తామో సమాజానికి గాని ప్రకృతికి గాని అదే మనం పుచ్చుకుంటాం. ఇప్పుడు వాళ్ళు నెగిటివ్ అని మీరు చెప్పిన వాళ్ళు అందరినీ వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలని ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎదుటి మనిషికి మనం బయటకి ఏది చేస్తామో అదే మనం పొందుతాము. ఆ విశ్వసూత్రం తెలిసినప్పుడు ఓకే మళ్ళీ ఓకే 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 మీరు ఓకే ఓకే మీ పెర్సెప్షన్ చెప్పండి సార్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే నేను చెప్తాను. సో ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మూవీలు చూసే ఉంటారు. ఏదైనా కానీ కొంచెం ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ సినిమా చూసే ఉంటారు. అందులో అదేదో లొకేషన్ లో వాళ్ళతోటి అంతా గోల్డ్ తవ్విస్తూ ఉంటారు, వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళందరినీ. అది తెలిసి ఉంటుంది, అవునా? సో అందులో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. సో ఇప్పుడు ఆ సినిమా ఒక ప్రేక్షకుడు చూస్తున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అయ్యో వాళ్ళని ఎంత క్రూరంగా హింసిస్తున్నారు, వాళ్ళందరినీ రివెంజ్ చేయడానికి, వాళ్ళందరినీ చంపడానికి మన ఒక హీరో రావాలి అని అనుకుంటాము. మన హీరో కేజీఎఫ్ లో ఎంటర్ అవుతాడు, ఫైటింగ్ చేస్తాడు, తర్వాత వాళ్ళని ఓడిసి అతను హీరో అవుతుంటాడు. మీకు కేజీఎఫ్ సినిమా తెలిసింటారు. కేజీఎఫ్ అని కాదు, మీరు ఏ మూవీ అయినా ఈ యొక్క ఆత్మజ్ఞానం లేనప్పుడు సార్, వెన్ వీ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ అండ్ ఈ నాలెడ్జ్ మనకు లేనప్పుడు
మీరు అన్నట్లుగా అదే అదే మోడ్ ఆఫ్ థింకింగ్ లో ఉంటూ ఉంటాం. లెట్ మీ కంప్లీట్ నన్ను కంప్లీట్ చేయను. సో మన ప్రేక్షకులు చూస్తుంటారు, అరే ఇలా అందరూ వాళ్ళని హింసిస్తున్నారని మనకి కోపము బాధ అవుతూ ఉంటుంది. హీరో వస్తాడు, వాళ్ళని ఫైట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు అదే సినిమాని ఆ సినిమా డైరెక్ట్ చేసిన ఉంటాడు కదా డైరెక్టర్, ఆ డైరెక్టర్ చూసేటప్పుడు ఎలా చూస్తాడు? తను అందులో ఇన్వాల్వ్ అయ్యి తీస్తాడు. అంటే సినిమా మొత్తం వచ్చిన తర్వాత ఆ డైరెక్టర్, ఓకేనా, ఆ డైరెక్టర్ చూసేటప్పుడు ఈ డైరెక్టర్ కి ఒక నార్మల్ ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలాగా ఫీల్ అవుతాడా? అవడు. చెప్పండి రమాదేవి, చెప్పాలనుకుంటున్నారు ఏమన్నా? నో సార్, ఫీల్ అవడు. ఇంకా బాగా తీసి ఇంకా ఇదిగా చేస్తే బాగుండు అనుకుంటాడు అనమాట. ప్రేక్షకులు ఇంకా బాగా ఇదయ్యేవాళ్ళు, ప్రేక్షకులు ఇంకా బాగా మంచి థ్రిల్ అయ్యారు, scenes. ఈ సీన్ కి బాగా థ్రిల్ అయ్యారు, ఆ సీన్ కి బాగా థ్రిల్ అయ్యారు, ఇక్కడ రెస్పాన్స్ బాగుంది, ఇక్కడ సీన్స్ ఇక్కడ బాగుపడ్డాయి, ఈ ఇది బాగా ఈ ప్రేక్షకులకి ఇలా నచ్చుతుంది అని అనుకుంటాడు కదా, అవునా కాదు? ఇంకా బాగా రావాలనుకుంటాడు ప్రతిదీ కూడాను. ఓకే, అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు లక్ష్మీ సుజాత ఎవరు చెప్తున్నారు? ఓకే, సో ఇప్పుడు అందులో బాధపడే ఆ సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఆ కాన్సార్ లో కేజీఎఫ్ లో అంత బాధపడుతూ ఇబ్బంది పడుతూ నీ సృష్టించింది ఆ డైరెక్టర్, ఆ పాత్రను, అవునా? ఆ పాత్రకి ఒక విలన్ ఉండాలి అని సృష్టించింది ఒక డైరెక్టర్, ఆ విలన్ ని ఎదుర్కోవడానికి సృష్టించిన ఒక హీరో పాత్ర ఎంచుకుంది ఒక డైరెక్టర్, అవునా? డైరెక్టరే ఇన్ని క్యారెక్టర్లు డిజైన్ చేస్తూ ఉంటాడు ఒక సినిమా కోసం, అవునా? సో అది సినిమా అతను సృష్టించిన క్యారెక్టర్ అని ఆ డైరెక్టర్ తెలుసు, అవునా? సో అలాగే, అంటే ఇప్పుడు ఆ పాత్ర ఎందుకుంది, ఈ పాత్ర ఎందుకుంది అంటే సినిమా మొత్తం చూస్తుంటే లాస్ట్ కి అర్థమవుతుంది, ఓహో ఈ క్యారెక్టర్ దీనికి లింక్ ఉంది, ఈ క్యారెక్టర్ దీనికి లింక్ ఉంది, ఇది దీనికి లింక్ ఉంది అని మనకి తెలుస్తూ ఉంటుంది, అవునా? సో అలాగే ఈ సృష్టికర్త అయిన తను, ఓకేనా, సో అతను కూడా మన పాత్రలని డిజైన్ చేస్తాడు, ఓకేనా. మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు నువ్వు ఆ సినిమాలో అందులో ఒకరు ఉంటారు, సార్ నన్ను కొట్టకండి సార్, చేస్తాను సార్ అని ఏదో గుడ్డివాడి పాత్ర ఏదో ఉంటుంది అనుకుంటా కేజీఎఫ్ సినిమాలో, వాడు వాడు ఆ పాత్ర పోషిస్తూ ఉంటాడు, అవునా? మనం అందరికి మనం చూసినాం, ఓకేనా. సో ఇప్పుడు దేవుడు, ఇప్పుడు నేను అంటే ఏం చెప్తున్నానంటే, మన ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఒక ఒకరు చంపేశారు, ఒకరు వచ్చి మనము మన పాయింట్ ఆఫ్ వ్యూ లాగా మనము చాలా మంది, ఎవరైనా ఇంచుమించు చాలా మంది అలానే చూస్తారు, అయ్యో పాపం అని అంటాం. కానీ ఇప్పుడు మనము ఇప్పుడు మనకి గోరు పెరిగినప్పుడు మనం కట్ చేస్తాం, అది మన చెయ్యి, అవునా? మన చెయ్యి మనము గోరు పెరిగినప్పుడు మనం కట్ చేస్తుంటాం, హెయిర్ పెరిగినప్పుడు కట్ చేసుకుంటూ ఉంటాం, ఓకేనా. సో యాక్చువల్లీ మనము ఇండివిజువల్ అనుకుంటూ ఉంటాం, అవునా? యాక్చువల్లీ మనము ఇండివిజువల్ కాదు. ఇప్పుడు ఎలా అయితే మన బాడీలో కొన్ని ట్రిలియన్ సెల్స్ అయితే ఎలా అయితే ఉన్నాయో, ఆ సోర్స్ గాడ్, ఆ శూన్యంకి అంతమంది సెల్స్ లాగా మనం ఉన్నాం. మనం ఒక్కొక్క చెట్టు కానీ, పిల్లి, పక్షి, మనిషి, ఏలియన్స్, ఎవరైనా సరే, అది అంతా అతని యొక్క క్రియేషన్, ఓకేనా. సో ఇప్పుడు
గోరు కట్ చేశానని ఈ గోరు సెల్ ఫీల్ అవ్వచ్చు. ఉదాహరణకి దానికి సెల్ కి దానికి ఫీలింగ్స్ ఉంటాయి అనుకుంటే నేను కట్ అయిపోతున్నాను అని బాధపడచ్చు. కానీ దాన్ని నిర్ణయించింది నేను, అది నాలో భాగము. ఓకేనా? సో అలాగే ఇప్పుడు మనం ముందు ఏదైనా మర్డర్ జరిగింది అనుకుందాము, ఎవరో ఒకతను వచ్చి పొడి చేశాడు, చంపేశాడు, లేదా ఇంకేదైనా చేశాడు. అది అతను మనం పాపం చేసిందని మనం మన స్థాయిలో ఉంటే అది పాపం చేశాడు అని మనం ఫీల్ అవుతుంటాం. కానీ మనకన్నా పెద్ద ఎక్కువ స్థాయిలో ఉన్న ఈ సోర్స్ గాడ్, ఆయన ప్లాన్ ప్రకారం అది పర్ఫెక్ట్. ఎస్ అర్థమవుతుందా? సో ఇక్కడ నీ జుట్టుని నువ్వు పెరిగినప్పుడు కట్ చేసుకుంటే ఎలా అయితే నువ్వు చేసుకుంటున్నావో నీకు అడ్జస్ట్మెంట్ తగ్గట్టుగా ఇదంతా తన సృష్టి, ప్రపంచం మొత్తం, అన్ని డైమెన్షన్స్, ఆల్ గెలాక్సీస్, ఆల్ టైప్స్ ఆఫ్ ఎనీ స్పీషీస్. సో అతను మీకు ఇంకో ఈ స్టోరీలో యాక్చువల్ స్టోరీ చెప్తూ ఉంటాను. సో మొదట ఒరిజినల్ రియాలిటీలో లూసిఫర్ క్రియేట్ చేయక ముందుకున్న రియాలిటీలో మనము ఏదనుకుంటే అది వెంటనే తయారైపోవడము, మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఓన్లీ హ్యాపీనెస్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఆ క్రియేషన్ అంతా అయిపోయింది. ఏదనుకుంటే గాడ్ విల్ ప్రకారం అంతా అవుతుంది. అది అతనికి చూసి 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 వేరేలాగా ఉంటే బాగుండు, అసలు నేను డిసైడ్ చేయకుండా నేను తయారు చేసినటువంటి ఒక ప్రాణి తనంతటి తనే ఆలోచించి చేయాలి. ఇప్పుడు మనకైనా సరే ఒక సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఆ సినిమా చూడబుద్ది అవ్వదు. కొత్త సినిమా చూడాలనుకుంటుంది, కొత్త కథ చూడాలనిపిస్తుంది, కొత్త ఇంకా వెరైటీ, ఇంకా వెరైటీ, ఇంకా వెరైటీ, ఇంకా వెరైటీ. ఆ వెరైటీలో భాగంగా ఏమైంది, అతను ఫ్రీ విల్ ఉండే ఒక ప్రపంచం కావాలని అనుకున్నప్పుడు అతను లూసిఫర్ ని సృష్టించుకొని లూసిఫర్ ద్వారా అతను ఈ ఫ్రీ వరల్డ్, ఫ్రీ విల్ తయారు చేసుకున్నాడు. ఈ తయారు చేసుకునే ప్రాసెస్ లో ఆ ప్రేమ బంధం అంటే కనెక్షన్, ఆ కనెక్షన్ అనేది విడదీసుకుంటేనే సాధ్యమవుతుంది ఆ ఫ్రీ విల్ అనేది, లేకపోతే గాడ్ కి కనెక్షన్ ఉన్నట్టే అన్నమాట. సో ఫ్రీ విల్ కోసము లూసిఫర్ తోటి ఈ సపరేట్ ఫ్రీ విల్ గెలాక్సీ రియాలిటీ అతను తయారు చేయించుకున్నాడు. దీంట్లో ఏమైంది, ఆ ఫ్రీ విల్ తయారు చేసేటప్పుడు గుడ్ బ్యాడ్, ఇప్పుడు ఆపోజిట్ ఆఫ్ లవ్ ఏంటి, హేట్రెడ్, ద్వేషం. ద్వేషం, అవునా? సో ఈ రియాలిటీలో ఏమైందంటే మనకి మంచి చెడుగా విడిపోయింది. ఓకేనా? అంటే ప్రేమ ఉన్న వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు. సో మనము ప్రేమ లేని ప్రేమ ఉన్న శరీరంలో ఉండి ప్రేమ లేని వ్యక్తిని చూస్తే వాడు కోపిస్తోడు, వాడు పాపాత్ముడు, వాడు దుర్మార్గుడు, వాడు రౌడీ మనం అనుకుంటాం, అవునా? అదే ప్రేమ లేని శరీరంలో ఉన్నప్పుడు మనం ఉన్నాం అనుకో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఏలియన్ అనుకోండి, మీరే ఆ నెగిటివ్ ఏలియన్ అనుకోండి, మీకు ఎందుకంటే వాళ్ళ స్వభావం అలా అయిపోయింది ఈ రియాలిటీలో. ఓకేనా? వాళ్ళకి మనకి ఎలా అయితే ఎదుటి మనిషి కొంచెం బాధపడుతుంటే మనకి ఆ బాధ తెలియడము, మనకి ఆ దుఃఖం రావడము ఎలా అయితే మనకి జరుగుతుందో వాళ్ళకి అలా జరగదు. ఓకేనా? అయితే ఈ ఫ్రీ విల్ రియాలిటీలో తయారైనప్పుడు మళ్ళీ గాడ్ ప్లాన్ ఏంటి, ఇప్పుడు ఏది జరుగుతున్నా మన ముందు అది ఎంత దారుణమైనా సరే, ఎంత మంచి అయినా సరే, అది దేవుడి యొక్క డెసిషన్, అది దేవుడి. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణ చెప్పానంటూ, ఇప్పుడు నేను గోరు కట్ చేసుకున్నాను, గోరు కట్ చేసుకుంది నా మంచి కోసమే. నేను స్నానం చేసేటప్పుడు నా చెయ్యి నాకు గీరుకుపోకుండా నేను తక్కువ చేసుకున్నాను, అవునా? ఎలా అయితే మనము చేసుకున్నామో. కానీ సెల్ ఇండివిజువల్ లాగా ఆలోచిస్తే ఏమవుతుంది, అయ్యో నేను ఎందుకు చచ్చిపోతున్నాను నాకు తెలియదు, నేను కట్ అయిపోతున్నాను అని అనుకుంటుంది. అది ఆ పర్సెప్షన్ లో ఉంటాయి.
ఆ పర్సెప్షన్ నుంచి మనం ఆలోచించినట్టు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకి ఎంతో మనకి హాని చేసేటటువంటి నెగటివ్ ఏలియన్స్ ఎంతో మంది ఉన్నారు, మనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. వాళ్ళని మనము మన పర్సెప్షన్ లో చూడడం కన్నా దేవుడు చేసే ఒక ఈ ఫ్రీ విల్ ఎక్స్పెరిమెంట్ లాగా మనం చూడగలిగే స్థాయిలో ఉండాలి. అర్థమవుతుందండి చెప్పేది? ఇప్పుడు ఎలా అయితే ఆ కేజీఎఫ్ సినిమాలో వాళ్ళు హింసించబడుతున్నారు ఆ అని మనం చూస్తున్నాము, అది ప్రేక్షకుడిగా కాకుండా ఇప్పుడు డైరెక్టర్ లాగా చూస్తే ఎలా ఉంటుంది? ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులు ఇస్తున్నాడు డైరెక్టర్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కి ఇస్తున్నాను అనే ఫీలింగ్ లో ఉంటాడు. అలాగే ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఆ పాత్రలో ఒక పాత్ర పోషిస్తున్నాం. మనం ఆ పాత్రలో అనుకోకుండా మనము ప్రేమ స్వభావం ఉన్న కేటగిరీలో ఉన్నాం మనం. ఓకేనా? సో ఇక్కడ ఏమి జరుగుతున్నా గానీ అది దేవుడి ఆటలో ఒక భాగం. దాంట్లో మంచి చెడు అనేది ఏమి ఉండదు, తప్పు ఒప్పు అనేది ఏది ఉండదు ఎక్కడైనా సరే. అది ఇప్పుడు నువ్వు తప్పు ఒప్పు అన్నావు అనుకో, నువ్వు కొన్ని ప్రశ్నలు వేసాను అనుకో, వాటికి సమాధానం నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. ఉదాహరణకి ఇప్పుడు నేను నా గోరు కట్ చేస్తున్నా, అది పాపమా కాదా అని అడిగాను నేను. గోరులో కూడా సెన్స్ ఉంటాయని, దానికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మేక కోస్తే మంచి, అది ప్రాణం ఉన్నది, కోస్తే పాపం అంటావు. ఆకుకూర కోస్తే పాపం లేదంటావు, దాని కూడా చెట్టే కదా, ప్రాణం ఉంటది కదా అంటే రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. కానీ అది ఇన్ డెప్త్ కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ ఆల్సో ఏ లివింగ్. ఇప్పుడు మేక అంటే ఏంటి? కొన్ని కోటాను కోట్ల లివింగ్ సెల్స్ ఒక ఆకారంలో ఏర్పడినప్పుడు అది మేక రూపంలో ఉన్నప్పుడు మేక అంటారు. కొన్ని కోటాను కోట్ల కణాలు మనిషి రూపంలో ఏర్పడినప్పుడు అతని మనిషి అంటారు. అలాగే కొన్ని కోటాను కోట్ల కణాలు మొక్క రూపంలో ఉన్నప్పుడు దాన్ని మొక్క అంటారు. అందులో ఉండేటివి ఆ జీవకణమే, ఇందులో ఉండేటి జీవకణమే. అర్థమవుతుందా? సో పాపము పుణ్యము మించి చూడాలి అంటే మనము ఈ ఏమంటారు, దేవుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఇప్పుడు దేవుడికి ఇదంతా తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడ ఎంత. అతనికి ఇప్పుడు అదే ఉదాహరణకి ఇప్పుడు నువ్వు గోరు కట్ చేసుకుంటున్నావు, నీకు అన్ని తెలిసే కట్ చేసుకుంటున్నావు, అవునా? మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది, అవునా? అలాగే అతను కూడా ఏమి కావాలి ఏమి వద్దు, నాకు మళ్ళీ ఇది వేరే రూపంలో కావాలి, ఇది మళ్ళీ ఈ రూపంలో కావాలి, ఏది వద్దు ఏది కావాలి అనేది అతను డిసైడ్ చేసుకునే ప్రాసెస్ లో ఎన్నో వాస్తవాలు జరుగుతూ ఉంటాయి మన ముందు. వాటిని మనము చూసి ఇది పాపము, ఇది పుణ్యము, ఇది తప్పు, ఇది గొప్పు అని అలాంటిది ఏమి ఉండదు. అర్థమవుతుందా? ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు గోరు కట్ చేస్తే పాపం లేదన్నారు, మరి చర్మం కట్ చేసుకోలేం కదా సార్ మనం. మనకు ఆన్ చేసేది గోరు కాబట్టి కట్ చేసుకుంటాం, మనం కట్ చేసుకోం కదా. అలాగే కొంతమంది కోసుకుంటారు. అంటే ఇప్పుడు కోసుకో చర్మంని కోసుకో అనట్లేదు, కోసుకునే వాళ్ళు కోసుకుంటారు. ఇప్పుడు ఎంతో మంది టాటూలు పొడిపించుకోవట్లేదా? అది మన ఆలోచన విధానం బట్టి ఉంటుంది ఏదైనా. ఆహా, నేను చెప్పే టాపిక్ ఏంటంటే మంచి చెడు అనే దానికన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక గేమ్ ఆడతావు, గేమ్ లో గెలిచావనుకో, గెలిచినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ మానసిక స్థాయిని బట్టి ఓడిపోయినప్పుడు నేర్చుకునే పాఠాలను నువ్వు నేర్చుకోలేవు. అర్థమవుతుందా? గెలిచినప్పుడు నేర్చుకునే పాఠాలుతో పాటు ఓడిపోయినప్పుడు నేర్చుకునే పాఠాలు రెండు గెలిచి ఓడినప్పుడు సంపూర్ణమైన అనుభవం వస్తుంది. అవునా కాదా? అర్థమవుతుందా చెప్పేది? ఎక్స్పీరియన్స్ అనేది పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ మొత్తం అనుభవించినప్పుడు మాత్రమే ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
ఇప్పుడు ఒక వ్యక్తి తట్టు పడితేనే కదా నెక్స్ట్ టైం ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది. ఉదాహరణకు ఈ ఆన్ చేయని వాళ్ళంతా రెండో రకం పాజిటివ్కి వచ్చిన వాళ్ళు అనుకోండి సార్, ఏమవుతుంది? అంతే కదా. అదే అంటున్నాను, పాజిటివ్ నెగిటివ్ అనేది ఆలోచిస్తున్నాము అంటే మనము దేవుడి స్థాయిలో లేనట్టు అర్థం. మనము దేవుడి స్థాయిలో మన ఆలోచన ఉండాలి అంటే పాపము పుణ్యం అనేది లేను అనే స్థాయిలో ఉండడమే దేవుడి స్థాయిలో ఉండడం, దేవుడి యొక్క వే ఆఫ్ ఏమంటారు, జడ్జిమెంట్. మనం జడ్జ్ చెయ్యలేని స్థితిలో ఉండాలి అని అంటున్నారు. మనం కూడా క్రియేటర్లే అంటున్నాం కదా, మన ఆలోచన ఏది అనుకుంటే అది జరుగుతుంది అని చెప్తున్నాం కదా. అవును, కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ రియాలిటీలో నీకు ఆ క్యాపబిలిటీ లేదు. ఎందుకు లేదు సార్? ఏదనుకుంటే అది జరుగుతుంది కదా. ఇమీడియట్ ఇన్స్టంటేనియస్ జరుగుతుంది. ఎస్, అంటే నువ్వు ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు నా చేతిలో ఒక యాపిల్ క్రియేట్ అవ్వాలి అంటే వెంటనే అవ్వదు. నేను చెప్పేది అది. అంటే నాకు జాబ్ రావాలి అంటే ఓకే, నువ్వు కష్టపడి జాబ్ రావాలని ఒక థాట్ ఉంది, నీకు విజువలైజేషన్ అఫర్మేషన్ ఉంది, ప్లస్ దానికి యాక్షన్ క్రియేట్, కొంచెం యాక్షన్ ప్లాన్ ఉంది. ఎస్, యూ గెట్ అ జాబ్. ఎస్, దట్ ఈస్ పాసిబుల్. ఎస్, కానీ కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నిత్య యవ్వనంగా ఉండాలనుకుంటున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చావు లేకుండా ఉండాలనుకుంటున్నావు. ఇప్పుడు యాజ్ పర్ మన డిఎన్ఏ మోడిఫై చేశారు కాబట్టి మనము ఉండలేము ప్రస్తుతానికి. మరి వాళ్ళు ఎందుకు అలా మనకి అలా చేశారు, అది పాపం చేశారు కదా అని అలా అనుకోవద్దు. అది దేవుడి యొక్క ప్లాన్ లో. ఓకే ఓకే చెప్పండి. సారీ, నేను ఎటో వెళ్ళిపోతున్నా టాపిక్. నేను ఏమంటున్నానంటే మంచి చెడు మించి ఆలోచించడం దేవుడి సృష్టిలో మంచి చెడు అనేది ఏది ఉండదు ఆ స్థాయిలో. మనము ఈ లెవెల్ కాన్షియస్నెస్, తక్కువ లెవెల్ కాన్షియస్నెస్ లో ఉండి మనం శరీరం లోపల ఉన్నామని మనము శరీరం లోపల ఉన్నామని మనకి భ్రమ ఉన్నాం కాబట్టి బయటది అది వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు అనే ఒక పర్సెప్షన్ లో ఉన్నాం మనం. ఒకసారి నువ్వు నీ కాన్షియస్నెస్ ఎక్స్పాన్షన్ లో నువ్వు మొత్తం హ్యుమానిటీ కాన్షియస్నెస్ లో మొత్తం నువ్వు యాక్సెస్ చేసుకునే స్థాయిలో ఉన్నావు అనుకో, అప్పుడు నువ్వు వేరు నేను వేరు అనేది ఉండదు నీకు. అలాగే అదే మన ఎర్త్ ప్లస్ సోలార్ ప్లస్ యూనివర్స్ అదంతా నువ్వే అయినప్పుడు, అదంతా నువ్వు చేసుకునే ఒక డైరెక్టర్ ఎలా అయితే కొత్త కొత్త సినిమాలు తీసుకొని కొత్త కొత్త స్టోరీలు రాసుకొని సినిమా తయారు చేసి చూస్తాడో, అలాగే ఈ దేవుడు కూడా, ఈ సోర్స్ గాడ్, మరి ఈ ప్రేక్షకుడు డైరెక్ట్ స్థాయికి ఎదగాలంటే మరి సార్ సాధన ఉంటుంది. ఒకటి ఇక్కడ మీరు దేవుడు అసలు కాన్సెప్ట్, అసలు ఆత్మజ్ఞానం, అసలు దేవుడు వేరు నువ్వు వేరు అన్న కాన్సెప్టే లేదు కదా సార్, అంతా ఒకటే. ఆ దేవుడే 1000 Shades of Joy లో సాక్షాత్తు సరస్వతి మాత ఛానలింగ్ లో ఇట్ ఈస్ వెరీ క్లియర్ గా అమ్మ చెప్పింది ఏంటి అంటే దేవుడు వేరు, సెపరేట్ గా మీరు వేరు అని కాదు. ఆ ఒకానొక ఆ యొక్క ఏదైతే మెయిన్ కాన్షియస్నెస్ ఉందో తన్ను తాను తెలుసుకోవడానికి అని చెప్పేసి తన యొక్క ఎనర్జీని తగ్గించుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ అదే డైమెన్షన్స్ ఇవన్నీ తీసుకుని ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళు పొడవు ఒకళ్ళు పొట్టి ఉంటేనే అసలు ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే ఒకటి కారము ఒకటి తీపి అంటే ఏంటో ఉంటేనే పూర్తిగా తెలుస్తుంది. ఇలాగా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్ని పొందడానికి కోసం అని చెప్పేసి అసలు దేవుడు అనేది సెపరేట్ కాదు. ఆ దేవుడు ఏదైతే మెయిన్ సోర్స్ ఉందో ఆ కరెక్ట్. మెయిన్ సోర్సే ఇన్ని రూపాలుగా వచ్చింది అని మనకి 1000 Shades of Joy లో వెరీ క్లియర్ గా చెప్పబడింది సార్. అందులో ఇక్కడ అసలు అంటే దేవుడు అసలు ఓకే, ఇంకా వేరే అన్నది లేదు అసలు. అదే నేనేం చెప్తున్నానంటే ఓకే, ఎస్, వాట్ యూ ఇస్ కరెక్ట్. అండ్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మన ముందు ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే మన స్థాయిలో అది పాపము, అది చెడు అని స్థాయిలో కాకుండా మనము ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ గాడ్స్ యాక్ట్. దేవుడి ఆటలో అది పర్ఫెక్ట్ స్టెప్, పర్ఫెక్ట్ ఈవెంట్ లాగా మనము అంటే అది అలా స్థాయికి ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని ఆ స్థాయికి వెళ్ళడం, అది ఎంతో మెచ్యూరిటీ ఉండాలి, ఎంతో
ఆ ఏమంటారు, దృఢమైన ఆ మనస్సు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణ కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు, ఓం నమ ఇప్పుడు ఏమైనా జరిగింది అనుకున్నాయి అంటే పాపం అని అనుకోకుండా మనము ఏదో ఒక ఊత పదం లాగా ఓం నమ శివాయ అంటే అంటే శివలీల అని అలా కొంతమంది అంటే శివుడి ఆడించే అదొక పార్ట్, ఒక ఆటలో అదొక గేమ్ లో అదొక ఈవెంట్. సో అది మనం చూసి అది దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ రైట్ అనేది ఉండడం, మనము ఆలోచించడం, జడ్జి చేయడం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్న మన ఫ్రెండ్స్ సర్కిల్స్ లో, చుట్టాలలో, ఇంటి పక్కన వాళ్ళు, "ఏ వాడు చెడవాడు, వీడు మంచివాడు, ఆమె అలా, ఈమె ఇలా, ఇతను అలా, అతను అలా" అలా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ గాడ్. ఓకేనా? సో దీంట్లో మీకు ఇంకొకటి నేను చూపించాలనుకుంటున్నాను మీకు. ఓకే, ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చెప్పండి. ఇప్పుడు ఉండండి, గుడ్ బ్యాడ్ అనేది ఉందా లేదా? ఫైనల్ గా కన్క్లూజన్ ఆఫ్ దిస్ అంటే నాకు ఫైనల్ గా ఇంకా ఎవరికైనా కొన్ని సరే ఎగ్జాంపుల్ ఈ యొక్క అది నాలెడ్జ్ అర్థం లేదు అయిపోతుంది. అనుకుంటే కనుక డెఫినెట్ గా మీరు అన్నట్లుగా ఆ థింకింగ్ లోనే ఉంటారు. కానీ ఎవరికైతే ఈ కంటిన్యూస్ ఈ గెయినింగ్ నాలెడ్జ్ లో ఎవరికైతే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి అప్గ్రేడ్ అయ్యే కొద్దీ వాళ్ళ యొక్క పర్సెప్షన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఎవరికైతే ఆత్మజ్ఞానము ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ యొక్క థింకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. డెఫినెట్ గా మీరు చెప్పినట్లు ఈ నాలెడ్జ్ నేను లేకపోతే అలాగే ఆలోచిస్తూ ఉంటారు. కానీ తెలుసుకున్న ఈ తర్వాత ఆలోచన ఇప్పుడు డెఫినెట్ గా మారిపోతుంది. ఇప్పుడు మంచి చెడు అని నువ్వు ఎప్పుడైతే జడ్జింగ్ చేస్తూ ఉంటావో, నీకు నువ్వు కొన్ని బ్యారియర్స్ అంటే అర్థం ఏంటంటే లిమిటేషన్స్ పెట్టుకుంటావు. ఓకేనా? అంటే అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి చేశాను అనుకో, అయ్యో నేను పాపం చేస్తున్నా, నేను అర్హుడిని కాదు, అయ్యో నాకు ఇప్పుడు ఏదైనా అవుతుంది, నేను పాపం చేస్తున్నా, నాకు ఏమైనా అవుతుంది అనుకుంటే నిజంగానే అవుతుంది. ఎందుకంటే నువ్వు అదే ఆలోచిస్తున్నావు కాబట్టి. నువ్వు పాపం చేసావని అనుకుంటున్నావు, నీకు అయ్యో నేను వాడికి కొట్టాను, నాకు అవుతుంది, నాకు ఇలా అవుతుంది, వాడికి చేశాను, నాకు ఏదైనా అవుతుంది అని అలా అనుకుంటూ ఉంటాం. అంటే మిమ్మల్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెడిటేషన్ చేస్తున్నారు, లేదు నాకు కనికరించడు దేవుడు, నేను పాపాత్ముని, నేను ఎన్నో పాపాలు చేశాను అని అనుకుంటూ ఉంటారు అనుకోండి. మీకు మీరే మానసికంగా మీరు కొన్ని అడ్డంకులు సృష్టించుకుంటున్నారు. మీ ఎదుగుదలకి, మీ మైండ్, మీ హెల్త్ కి మీకు మీరే అడ్డంకులు క్రియేట్ చేసుకుంటారు. అదే విధంగా ఆలోచించడం ద్వారా మన యొక్క ఎనర్జీని మనమే నెగిటివ్ గా పంపిస్తున్నాము. సో ఎప్పుడైతే అలా అనుకుంటామో అది అలాగే అయిపోతుంది అని కాన్సెప్ట్. ఓకే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్స్. యాక్చువల్లీ ఎయిడ్స్ అనేది యాక్చువల్లీ ఒక నెగటివ్ ఏలియన్స్ వాళ్ళే అది ఒకటి ల్యాబ్ లో సృష్టించి ఆ, మనకి అందరికి స్ప్రెడ్ చేశారు అనమాట యాక్చువల్లీ. సో మొదట ఎయిడ్స్ అనేది మనకి అప్పుడు నేను విన్నప్పుడు అంటే ఆ, ఎంతో మందికి కొన్ని 10-15 years బ్యాక్ బాగా ఎక్కువగా ఉండే మనకి రాష్ట్రంలో ఎయిడ్స్ అనేది. ఎంతో మందికి చనిపోవడం కానీ అది ఉండే. తర్వాత ఏమైంది తెలుసా? ఎయిడ్స్ తో పుట్టిన బేబీ వాళ్ళకి 5 years వచ్చిన తర్వాత, అంటే 5 years వరకు వాళ్ళకి పుట్టినప్పుడు కూడా ఎయిడ్స్ ఉంటుంది. 1, 2, 3, 4, 5 years తర్వాత వాళ్ళకి ఎయిడ్స్ ఉండదు. ఓకేనా? ఎయిడ్స్ ఉండడమే కాదు, వాళ్ళకి ఇంకా ఏ జబ్బు రాదు. వాళ్ళకి నార్మల్ పర్సన్ తో కంపేర్ చేస్తే 300 times ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళకి. అంటే గాడ్ యాక్ట్ చూడండి. అంటే ఎయిడ్స్ వచ్చినప్పుడు అయ్యో వాళ్ళు తెలిసిన వాళ్ళు, అంటే చాలా మందికి తెలియదు, తెలిసిన వాళ్ళు ఇంత ఇంత ఘోరంగా చేస్తున్నారా అసలు మనుషుల పాపులేషన్ చంపించడానికి అని నేను కూడా ఒకప్పుడు అనుకున్నాను. కానీ దాని అవుట్కమ్ ఎలా ఉంది చూడండి. సూపర్ ఇమ్యూన్, నో డిసీజ్ వాళ్ళకి. అంటే దేవుడి సృష్టిలో అది పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్. నో డిసీజ్ వచ్చే ఇమ్యూనిటీ స్థాయిలో ఉండగలిగే స్టోరీలో భాగంగా ఇప్పుడు సినిమాలో ఎలా అయితే ఫస్ట్ చెడు పీకెళ్ళి మళ్ళీ మంచి ఎలా వస్తుందో, ఫస్ట్ ఫైటింగ్, పేదరికము, క్రూరత్వము,
అలా 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 వచ్చిన తర్వాత లాస్ట్ కి వాళ్ళంతా అంతమవుతూ ఉంటుంటారు చూసారా. అలా దేవుడు ఎటువంటి అంటే ఈ జబ్బులు లేని ఆ, ఆ, మనిషిని సృష్టించే ప్రాసెస్ లో ఫస్ట్ చంపే ప్రాసెస్ లాగా స్టార్ట్ అయ్యి అది ఆ ఏ డిసీజ్ రాని స్థాయికి వెళ్ళింది. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. మీకు ఇంకొక చిన్న టాపిక్ చెప్తాను. ఉమ్, మీకు మీ మీ అందరికి మీరు ఇది మన బుక్స్ చదివారా మీరు ఏదైనా ఇవి దాని పేరు ఏమంటారు, ఇన్నర్ ఎర్త్ లేకపోతే ఆ, శంబాల అలాంటి బుక్స్ చదివారా మీరు? ఇన్నర్ ఎర్త్ నేను చదవలేదు సార్, చదవలేదు. ఇన్నర్ ఎర్త్ శంబాల గురించి కొంత తెలుసు సార్, వాటి గురించి కొంత తెలుసు. ఓకే. సో ఫస్ట్ నేను ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే. సో వాళ్ళు ఏం చెప్తారంటే దీంట్లో మీరందరూ కూడా కుదిరితే ఈ ఛానల్ చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, నాస్ కాన్ఫుడెంట్ అని. ఓకేనా. సో యాక్చువల్లీ మనకి ఎర్త్ అనేది ఫ్లాట్ రౌండ్ గా లేదు, అది ఫ్లాట్ గా ఉంటుంది. మనకి నిజానికి చెప్పే ఒకటి మనకి అంటార్క్టికా అంటారు కదా, అంటార్క్టికా అనేది యాక్చువల్లీ అంటార్క్టికా కాదు. అది ఒక చుట్టూ ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది కొంచెం మన చుట్టూ ఒక ఐస్ వాల్ పెట్టారు. ఐస్ వాల్ బయట చాలా ప్రపంచాలు ఉన్నాయి. ఎంతో మంది వేరే వేరే ఇప్పుడు ఫస్ట్ మనకి ఆ, మన డిఎన్ఏ మనకి పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితం మన డిఎన్ఏ అనేది మనకి ఎక్కువ ఇంకా ఎక్కువ హైట్, ఇంకా ఎక్కువ కాన్షియస్నెస్ తోటి, ఎక్కువ శక్తి సామర్థ్యాలతో మనం ఉండేవాళ్ళం. ఓకేనా. అయితే వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మనని అటాక్ చేసి ఇదంతా ఎలా జరిగిందంటే లూసిఫర్ ఎక్స్పెరిమెంట్ తో స్టార్ట్ అయింది. సో లూసిఫర్ అగైన్ లూసిఫర్ ఎక్స్పెరిమెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ ఏంటి, ఫ్రీ విల్ లో పార్ట్. ఫ్రీ విల్ తో ఈ ఫ్రీ విల్ రియాలిటీ క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఏమైందంటే మంచి చెడుగా విభజించుకుపోయాయి. అయితే విభజించుకుపోయినప్పుడు ఏమైందంటే ఈ ఈ లూసిఫర్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏం చేశాడంటే ఆయన ఒక వాయిడ్ లో చేశాడు. వాయిడ్ లో అంటే మీకు ఎలా చెప్పాలి, శూన్యం, ఒకానొక శూన్యం. కాదు నేను డ్రాయింగ్ చేస్తాను. ఎందుకంటే యాక్చువల్ స్టోరీ మీకు అర్థం అవుతే మీకు అసలు ఈ ఏలియన్స్ ఇన్ని ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారు మనకి అనేది మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఓకే. అసలు ఎలా స్టార్ట్ అయింది అసలు ఇదంతా అనేది నా స్క్రీన్ కనిపిస్తుంది మీకు? స్క్రీన్ కనిపించట్లేదు సార్, మీరే కనిపిస్తున్నారు. అయ్యో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, నాకు స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ కనిపించట్లేదే. కనిపిస్తుంది సార్, కానీ ఏమి కనిపించట్లా. వైట్ బ్లాంక్ వైట్ గా ఉంది. అదే 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 మేడం, మీరు రికార్డ్ చేసేటప్పుడు ఇదంతా కరెక్ట్ గా వచ్చేలాగా రికార్డ్ చేయండి. నేను రికార్డింగ్ పెడతాను సార్. ఇంకా ఇంకా అంటే మీరు ఏమైనా ఉంటే చెప్పండి. నేనైతే లేదు లోనే ఉంది అంతా. ఇప్పుడు నేను డ్రా చేసేది రికార్డింగ్ లో వచ్చేలాగా చూడండి అంటుంది. రికార్డింగ్ లోనే ఉంది. ఇంకా చేయలేదన్నమాట. స్క్రీన్ ఓకే చూడండి. స్క్రీన్ ఓకే. సో ఇది ఒరిజినల్ రియాలిటీ అనుకోండి. ఓకేనా. దేవుడి సృష్టి ఒరిజినల్ రియాలిటీలో ఓన్లీ ప్రేమ తప్ప ఇంకేది లేదు. అన్నీ కూడా దేవుడి యొక్క ఆజ్ఞతోటి ప్రతి ఒక్కటి జరిగేది అనమాట. ఓకే. అంటే మీకు డైరెక్ట్ గా తెలిసేదన్నమాట ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మనము
దేవుడు మనమే అని మనకి 100% ప్రతి ఒక్కరికి తెలిసే స్థాయిలో అవేర్నెస్ ఉంటుండే. అయితే దేవుడు ఏం చేశాడు, నాకు సారీ దేవుడు ఏం చేశాడు, ఫ్రీ విల్ ఉండేది కావాలి నాకు ఒకటి అని ఆయన ఏం చేశాడు, ఇంకొక వరల్డ్ క్రియేట్ చేస్తారు. వరల్డ్ క్రియేట్ చేశాడు. ఓకేనా, ఇదేంటంటే ఇది ఫ్రీ విల్ వరల్డ్. ఓకేనా, ఈ ఫ్రీ విల్ వరల్డ్ లో మనం ఉన్నాం. అంటే ఇదొక 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 ఏమంటే ఈ దీంట్లో మళ్ళీ ఎన్నో గెలాక్సీస్ ఉంటాయి దీంట్లో, ఎన్నో కొన్ని మళ్ళీ చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఓకేనా, దీంట్లో ఎన్నో గెలాక్సీస్ ఉంటాయి, ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ లో మనకు థర్డ్ డైమెన్షన్ యూనివర్స్ లో మనము సోలార్ సిస్టమ్ లో మనము ఎర్త్ లో ఉన్నాం. ఓకేనా, అదే. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే, సో ఇక్కడ కొన్ని ఈ వరల్డ్స్ ఇప్పుడు ఇదొక వరల్డ్, ఇదొక వరల్డ్, ఇదొక వరల్డ్. ఓకేనా అనుకుందాం. అయితే ఇందులో నుంచి ఈ ఈ వరల్డ్ నుంచి వెళ్ళి ఈ వరల్డ్ కి వచ్చే ప్రాసెస్ లో ఈ సోర్స్ కి ఉన్న కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. ఓకేనా, సో ఈ ప్రేమ అనేది తెంచుకొని ఈ వేరే వరల్డ్ సృష్టించుకుంది. దీంట్లో ఏమైంది, కొన్నింటికి మాత్రమే కనెక్షన్ ఉంది, కొన్నింటికి లేదు. ఓకేనా, కొన్నింటికి మాత్రమే కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఉన్న వాళ్ళలో మనము ప్రేమ ఉన్న వాళ్ళు. ఓకేనా, వీళ్ళకి కనెక్షన్ లేదు. ఓకేనా, సో ఏమైందంటే వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేశారంటే, ఓకే చూడండి, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఇది చూడండి, ఇది మనకి ఇది మన వరల్డ్, మనకు తెలిసిన 7 కాంటినెంట్స్. ఓకేనా, మనకు తెలిసిన 7 కాంటినెంట్స్. ఇదంతా ఏంటంటే ఇది ఐస్ వాల్. ఓకే, వాళ్ళు సృష్టించిన ఐస్ వాల్. ఓకే, 1 సెకండ్ పాజ్ పెడతాను. ఉత్తర దక్షిణ ధ్రువాలు సార్ అవి. లేదు, ఇప్పుడు మనకి ఇదంతా అంటార్క్టికా, మనకి చెప్పేది ఇదంతా అంటార్క్టికా. ఓకేనా, ఇది యాక్చువల్ ఏంటంటే ఇదంతా ఐస్ వాల్. ఓకేనా, ఈ ఐస్ వాల్ వెనకాల ఇంకా వేరే వేరే కాంటినెంట్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ ఓన్లీ 7 కాంటినెంట్స్ మాత్రమే మనకు తెలిసిన ప్రపంచం. ఈ బయట ఉన్న ఈ ప్రపంచాలు ఉన్నాయి కదా, ఈ ఐస్ వాల్ వెనకాల ఇంకో ప్రపంచం ఉంటుంది. మళ్ళీ ఈ ఐస్ వాల్ వస్తే వాళ్ళు ఇండియా పడుతుంటారు కదా. ఏంటంటే, సంచులో ఎటు పెడతాం? ఓకే, మ్యూట్ లో ఉండండి ఎవరైనా మాట్లాడేవాళ్ళు. ఓకే, సో ఎవరైనా అడుగుతున్నారా, లేకపోతే మీకు అర్థం కాదు? ఫ్రెండ్స్ కొంచెం మ్యూట్ లోకి వెళ్ళిపోండి అందరూ, వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడే అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో సో ఇప్పుడు మనకి శంబాలా సిటీ అనేది కూడా ఈ బయట ఉంటుంది. యాక్చువల్లీ ఈ శంబాలా సిటీ అనేది మనకి మన ఐస్ వాల్ వెనకాల మనకి ఇక్కడ ఉంటుంది. మనము మామూలుగా మనకి అందరూ ఈ ఐస్ వాల్ వారు దాటి వెళ్ళొద్దు, ఈ అంటార్క్టికా ఐస్ తప్ప ఏం లేదు అంటారు. కానీ నిజానికి మాత్రం ఇక్కడ ఐస్ వాల్ చుట్టూ వెనకాల ఇది కృత్రిమంగా నిర్మించిన ఐస్ వాల్, దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి అన్నమాట. సో అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రేమ లేని వ్యక్తులు వీళ్ళు వాళ్ళు తెలుసుకున్నారు ఏంటంటే, ఇప్పుడు ఎలా అయితే మనకి ఇదంతా ఒక డోమ్, చూడండి, డోమ్. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఈ ఐస్ వాల్ ఉంది కదా, ఈ ఐస్ వాల్ ఇదంతా ఒక డోమ్ లోపల పెడతారు. మనమంతా ఒక డోమ్ లోపల. డోమ్ అంటే ఏంటి తెలుసా? డోమ్ అంటే ఉదాహరణ ఇది కనిపిస్తుందా పాత్ర?
కనిపిస్తుందా చెప్పండి. ఎస్ సార్. సో ఓకే, సో మనకి ఇప్పుడు ఇది మనం ఉన్న 7 కాంటినెంట్స్ అనుకోండి, మన చుట్టూ మన పైన ఇలాంటి ఒకటి ఉంది. ఓకేనా? మనకి దీని లోపల ఒకటి లోకల్ సన్ ఉంటుంది. ఇప్పుడు మనం రోజు చూస్తాం కదా సన్, అది యాక్చువల్లీ లోకల్ సన్, అది నిజమైన సెంట్రల్ సన్ కాదు. ఓకేనా? అర్థమవుతుందా? దీని లోపల ఒకటి సన్ ఉంటుంది, ప్లాస్మా సన్, అదే మనకి రోజు మనకి కనిపించేది. సో ఈ డోమ్ లో మనకి ఏం చేశారంటే వాళ్ళు, ఆ ఈ డోమ్ లో మనకి స్కై లాగా కనిపించేలాగా, నక్షత్రాలు కనిపించేలాగా మనకి ఇక్కడ అంతా వాళ్ళు ఒక ప్రొజెక్షన్ చేస్తున్నారు. ఓకేనా? సో అని ఇతను ఈ ఈ ఈ బుక్ లో వాళ్ళు ఈ ఛానల్ వాళ్ళు చెప్తారనమాట మనకి. ఈ ఛానల్ వాళ్ళు ఏం చెప్తారంటే, యాక్చువల్లీ ఎర్త్ అనేది కొంచెం ఫ్లాట్ గా ఉంది, చుట్టూ ఐస్ వాల్ ఉంది, మనం ఒక డోమ్ లోపల ఉన్నాము, మనకి లోపల ఒకటి లోకల్ సన్, ఆ మూన్ కూడా అది మూన్ సన్ ఇది లోపలే ఉంటాయి, ఇది దాటి మనం వెళ్ళలేము, ఇది దాటి వెళ్ళాలంటే వాటర్ ద్వారానే వెళ్ళాలి అని వీళ్ళు చెప్తారు. ఎవరు? ఈ ఛానల్ వాళ్ళు చెప్తారు. దీని మీద బుక్స్ కూడా ఉన్నాయి, కొన్ని శంబాల బుక్స్ అని, ఇన్నర్ ఎర్త్ బుక్స్ అని, అవన్నీ ఉన్నాయి. మీరు డిఫరెన్స్ ఉంటే చదవండి, చూడండి. సో యాక్చువల్లీ వీళ్ళు బయట ఉన్న వాళ్ళు, ఇది ప్రేమ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మనము చనిపోయిన తర్వాత మన ఆత్మలు ఇది దాటి ఇక్కడికి వెళ్తున్నాయి అనమాట. అర్థమవుతుందా? గ్రీన్ లో ఒకటి, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ తిరిగి ఈ రెడ్ దాటి బయటికి వెళ్తుంది, ఒరిజినల్ రియాలిటీకి వెళ్తుంది. కానీ వీళ్ళు మాత్రం వెళ్ళలేకపోతున్నారు. అర్థమవుతుందా ఇప్పుడు చెప్పింది? మనము చనిపోయినప్పుడు మన ఆత్మ తిరిగి సృష్టి, మన దేవుడి లోపలికి కలుస్తుంది, వీళ్ళది మాత్రం ఇక్కడే ఉంటుంది. అయితే వీళ్ళేం చేశారు, మన లోపల ఏదో చాలా శక్తివంతమైన సోర్స్ కి, ఇది సోర్స్, వాళ్ళు ఏమంటారు, సోర్స్ అన్న గాడ్ అన్న ఒకటే. సోర్స్ అంటే మనం అక్కడి నుంచి తయారయ్యాము అని, గాడ్ అన్న సోర్స్ అన్న ఒకటే మీనింగ్ ఇక్కడ. సో మనలో సోర్స్ కి వెళ్ళే కనెక్షన్ కి సంబంధించిన ఎనర్జీ ఏదో మనలో ఉంది, అది మనకి లేదు. మనము ఎలాగైనా అది ఏంటో కనిపెట్టి, దీని బయట ఏముంది, దీని బయట వీరంతా ప్రేమతత్వం ఉన్న జీవులు. ఆ ప్రేమతత్వం ఉన్న జీవులకి ఏంటంటే డైరెక్ట్ గా గాడ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. వీళ్ళ దృష్టిలో వీళ్ళు చాలా పవర్ఫుల్, వాళ్ళు మనల్ని వచ్చి చంపేయచ్చేమో, వాళ్ళని మనం కంట్రోల్ తీసుకుంటారేమో అని అనుకొని, మనకైతే కనెక్షన్ ఉంది కదా, సోర్స్ కనెక్షన్, ప్రేమతత్వం, మన మీద ప్రయోగాలు చేశారు. అర్థమవుతుందా? సో ఆ ప్రయోగాలలో భాగంగా ఫస్ట్ మనని ఎన్నోసార్లు మనము చెప్పాను కదా, మన డిఎన్ఏ చాలా ఎక్కువగా ఉంటుండే, మనని వాళ్ళు యుద్ధం చేసి కొంతమందిని క్యాప్చర్ చేసి మన డిఎన్ఏ అనలైజ్ చేసి అసలు వీళ్ళకి ఎలా పనిచేస్తుంది ఏంటి, అసలు వీళ్ళు ఇది దాటి వెళ్ళగలుగుతుంది, ఈ రెడ్ లైన్ దాటి వెళ్ళగలుగుతున్నారు, మనం వెళ్ళలేకపోతున్నాము, వీళ్ళు ఎలా వెళ్ళగలుగుతున్నారు అని మనని ఎన్నో రకాలుగా ప్రయోగాలు, హింస ప్లస్ క్రూరత్వము, మనల్ని బంధించడము, ఎన్నో రకరకాలుగా చేశారనమాట, చేస్తూనే ఉన్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనము మనము ఇక్కడున్న ప్రేక్షకుడిలాగా మనం అర్థం చేసుకొని, వీళ్ళు చెడ్డవాళ్ళు, మనల్ని హింసిస్తున్నారు, మనకి అమరత్వం తీసేశారు, మనము ఇంకా చాలా యాక్చువల్లీ మనము ఒక 5 అంతస్తుల ఎత్తు ఎదిగే మనుషులు, మనం యాక్చువల్లీ ఇప్పుడు 6 అడుగులకే పరిమితం అయిపోయాం. కానీ మన డిఎన్ఏ 54 స్టాండ్స్ డిఎన్ఏ క్రోమోజోమ్స్ 48, మనకి ఇప్పుడు ప్రెసెంట్ 44 ఉన్నాయి. 54 క్రోమోజోమ్స్ ఇంత ముందుకు మనకి ఉంటుండే. సో మనకి ప్రస్తుతానికి 44 ఉన్నాయి. సో యాక్చువల్లీ మనము 5 అంతస్తుల అడిగే మన అంత ఎత్తు ఎదుగుతాం మనం. యాక్చువల్లీ మనము చెప్పాం కదా, అంటే మనం ఇంత ముందుకు వీళ్ళకన్నా, ఈ కనెక్షన్ లేని వాళ్ళకన్నా మనకి కనెక్షన్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ
క్యాపబిలిటీస్ ఉండేవి. అది వీళ్ళకి ఆ, అది వాళ్ళు దాన్ని భయంగా చూసారు. అమ్మో వీళ్ళు చాలా ఆ, ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వీళ్ళు ఎప్పటికైనా మనని ఆ, లోమర్చుకుంటారు అని వాళ్ళు భయంతో వాళ్ళు ఆ మన మీద దాడి చేయడం కానీ, మనల్ని పట్టుకోవడం కానీ, మన డిఎన్ఏ మాడిఫై చేయడం కానీ అలా చేశారన్నమాట. అలా చేసే ప్రాసెస్ లో మనం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇలా ఉన్నాం. ఇది 120 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకకుండా ఆ, ముసలితనం వచ్చేలాగా మనకి ఆ, ఎంత ఆరోగ్య ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంత ఆ, ఆ, మంచి లైఫ్ స్టైల్ ఉన్నా కూడా మనము 120 సంవత్సరాల కన్నా ఎక్కువగా బతకకుండా ఎన్నో మార్పులు చేశారు. సో మనం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెడు చేస్తున్నారు మనకి అని ఆ మన ఇండివిజువల్ పర్సెప్షన్ లో చూసే దానికన్నా గాడ్ 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 వ్యూ లో మనం చూసినట్టయితే వీళ్ళు చేసేది ఏమిటి అంటే, ఇప్పుడు ఒరిజినల్ రియాలిటీలో గాడ్ కి అన్ని తన ప్రకారమే నడుస్తున్నాయని బోర్ వచ్చి ఈ వరల్డ్ క్రియేట్ చేశాడు, ఫ్రీ వరల్డ్. మళ్ళీ ఈ ఫ్రీ వరల్డ్ ని కూడా ఈ ఒరిజినల్ రియాలిటీకి లింక్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ప్రాసెస్ లో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. అంటే మనకి ప్రేమ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. ఓకేనా? ఈ ఈ నెగటివ్ ఏలియన్స్ చూసావా, వాళ్ళకి ప్రేమ ఉండదు, ఓన్లీ టెక్నాలజీ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్ గాడ్ వ్యూ ప్రకారం ఏం జరుగుతుంది అంటే, ఈ ఫ్రీ విల్ ప్లస్ గాడ్ రెండు కలిసి పనిచేసే వైపు ఈ సృష్టి వెళ్తుంది ఇప్పుడు ప్రస్తుతం. మనము అలా చూడాలి సినిమాని. వీళ్ళు నెగటివ్స్, వీళ్ళు మనల్ని హింసిస్తున్నారు, మన డిఎన్ఏ మ్యానిపులేట్ చేసి వీళ్ళు మనల్ని బందీగా పెట్టుకున్నారు, మనకి ఊరికే రోగాలు వచ్చి చచ్చిపోతున్నాము. ఎస్, అదంతా వాస్తవమే. కానీ దాని వెనుకల ఉన్న పెద్ద సినిమా ఏంటి అంటే, ఒక మూడో ప్రపంచం సృష్టించబడుతుంది. మూడో ప్రపంచం ఏంటి? ఈ రెండిటికి కనెక్షన్ ఉండే, అంటే ఉదాహరణకి ఆరెంజ్. ఓకే, ఇగో ఇలాంటి ప్రపంచం సృష్టించబడుతుంది. థర్డ్ వే. అర్థమవుతుంది? నేను చెప్పేదంతా యాక్చువల్లీ ఈ బుక్ లో నుంచి ఫ్లవర్ ఆఫ్ లైఫ్, ద ఏషియన్ సీక్రెట్ ఆఫ్ ఫ్లవర్ ఆఫ్ లైఫ్ లో అతను రాసి చెప్తున్నాను. ప్లస్ ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది ఒక ఇన్ఫర్మేషన్, మీరు ఈ ఛానల్ చూడండి, అంటే మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. అంటే మన పూర్వీకులు ఏలియన్స్ ఎక్కడ ఉన్నారు, మనకన్నా హయ్యర్ కాన్షియస్నెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే, ఈ ల్యాండ్స్ లో మనకి ఈ అంటార్క్టికా అవతల ఉన్నారని వీళ్ళు దీంట్లో చెప్తూ ఉంటారు. వీనస్ ల్యాండ్స్ అని, జూపిటర్ ల్యాండ్స్ అని, మనకి వీళ్ళ మనకి ఇప్పుడు ఎర్త్ అనేది ఒక బాల్, అది స్పేస్ లో ఉంది. మళ్ళీ కొన్ని లక్షల కిలోమీటర్ల తర్వాత ఇంకొక ప్లానెట్ మార్స్ ఉంది. మళ్ళీ కొన్ని లక్షల కిలోమీటర్ల తర్వాత జూపిటర్ ఉంది అని చెప్తారు కదా మనకి. ఇందులో వీళ్ళైనా చెప్తారంటే అది అబద్ధం, అలా ఏం లేదు. ఎర్త్ ఫ్లాట్ గా ఉంది, మన చుట్టూ ఐస్ వాల్ ఉంది, ఐస్ వాల్ తర్వాత నెక్స్ట్ వేరే ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ పేరు ఇది వీనస్ అని, ఒకటి యురానస్ అని, దాని చుట్టూ కూడా ఐస్ వాల్ అని, దాని చుట్టూ కూడా ప్రతి ఒక్క ల్యాండ్ చుట్టూ ఈ డోమ్, ఈ పాత్ర మీద ఈ డోమ్ ఉందని ఇలా వీళ్ళు ఈ ఛానల్ చెప్తారు. అంటే ఇది అబద్ధమా నిజమా అనేది మీరే ఆ శోధించి తెలుసుకోండి. మేము ఆల్రెడీ శోధించి చెప్తున్నాము. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ప్రయత్నించి చెక్ చేసుకోండి అని. అంటే ఏదైనా ఎవరు ఏం చెప్పినా మీ సొంత పరిశోధన చేసుకోండి అని చెప్తుంటారు వీళ్ళు. చాలా మంది నమ్మరు. ఇప్పుడు
అదేంటి మనం ఇన్ని సంవత్సరాలు ఎర్త్ అనేది అంటే మీరు మీరు కొన్ని ఇప్పుడు మన ఓల్డ్ బుక్స్ లో మన వేదాంతాలో కానీ కొన్ని బైబిల్లో కానీ లేకపోతే మ్, ఆ, ఆ, హీబ్రూ పుస్తకాల్లో కానీ మన ఇండియన్ ఓల్డ్ పుస్తకాల్లో కానీ కొన్ని వాటిల్లో ఎర్త్ అనేది ఫ్లాట్ గా ఉందని బైబిల్లో కూడా ఉంటుంది మనకి. దీన్ని ఫర్మెంట్ అంటారు ఇంగ్లీష్ లో. ఇది ఉంది కదా ఈ పాత్ర ఇలా ఫర్మెంట్ అంటారు. సో అవి కొన్ని మ్యాచ్ అవుతాయి మన పురాణాలలో, అంటే వేరే మతాలలో ఉన్న పురాణాలలో వీళ్ళు చెప్పేది. ఇంకా కొంతమంది కూడా ఆ అంటార్టికాలో పనిచేసే మిలిటరీ వాళ్ళు అప్పుడప్పుడు హెలికాప్టర్ లో బయటకు వెళ్ళి అవును అక్కడ వేరే ప్రపంచం ఉంది, వేరే మనుషులు ఉన్నారు, వేరే వాళ్ళు చాలా పెద్దగా హైట్ గా ఉన్నారు అని వాళ్ళు ఎంతమంది కొన్ని వీడియోస్ ఫేస్బుక్ లో కూడా చాలా పేజెస్ ఉంటాయి, మీరు చూడండి. అలాగే నేను చెప్పా కదా ఇన్నర్ ఎర్త్ పీపుల్ బుక్స్ అని ఉన్నాయి, అగర్తా అనే ఒక బుక్ కూడా ఉంది. అవన్నీ మీరు చదవండి, చూడండి, వినండి. సో బిహైండ్ ద సీన్స్ అంటే మీరు ఇవన్నీ తెలుసుకున్నా కూడా చివరికి మీరు ఉండవలసినటువంటి స్థితి ఏంటి? ట్రాన్సెండింగ్ ద డ్యుయాలిటీ. అంటే ఇక్కడ వీళ్ళేదో మనకి హాని చేస్తున్నారు, మనం చంపేస్తున్నారు, వాళ్ళు మనల్ని కంట్రోల్లో పెట్టుకున్నారు అనే ఆ స్థితిలో మనము చూడకూడదు. ఏది జరుగుతున్నా పర్ఫెక్ట్ యాజ్ పర్ గాడ్ ప్లాన్ గా జరుగుతుంది. అర్థమవుతుందా? ఓకే, ఎవరైనా మాట్లాడండి, ఎవరైనా క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పండి. సార్ ఇప్పుడు సోర్స్ కు అంటే మనం చనిపోయిన తర్వాత మనం సోర్స్ కి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ప్రేమరాహిత్య లోపమేనా? వాళ్ళకి ప్రేమ కరెక్షన్, ఆ లవ్ బాండ్ కట్ అయింది కాబట్టి. అంటే మన అదొకటి పెంచుకుంటే సరిపోతుంది కదా మరి. అదే మనకి లవ్ కనెక్షన్ అనేది ఉన్నది, కానీ తక్కువగా ఉంది, సన్నగా ఉంది అనుకోదాం. వెరీ టైనీ స్పార్క్ లాగా ఉంది మనకి. ఓకే, ఇంకొకరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు మీరు లవ్ కనెక్షన్ అన్నారు కదా సార్, ఇప్పుడు చీకటి జీవులకి లవ్ కనెక్షన్ లేకపోవటం వల్లనే వాళ్ళు ఇతరుల మీద దాడి చేసి ఇదంతా కూడా చీకటిలో గుద్దుకెళ్దాము అని చెప్పేసి, అంటే మనకు తెలిసిన భాషలో అయితే ఇస్లామిక్ వరల్డ్ గా క్రియేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? ఇది కూడా కాదు ఇస్లాం భాగమా? కాదు. మరి ఇదంతా ఖురాన్లో అలా చెప్తున్నా కదా, ఉందంటారు. నెగిటివ్ ఏలియన్స్ అంటే మీరు వినే ఉంటారు. అదే చెప్తున్నా కదా మీరు. నేను ఇందాక యూట్యూబ్ ఛానల్ చూపించా కదా, ఆ యూట్యూబ్ ఛానల్ చూడండి. యాక్చువల్లీ నిజానికి మతం అనేది వీళ్ళంతా మతాలు, కులాలు, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్, ఇదంతా డివైడ్ అండ్ రూల్ ప్రాసెస్ లో వాళ్ళు చేసిన స్ట్రాటజీ లో భాగంగా మనం ఇలా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇప్పుడు మనం అందరూ ఇప్పుడు మై కంట్రీ ఇస్ గ్రేట్, మై ఇప్పుడు ఇండియా పాకిస్తాన్, గ్రేట్. ఇండియా విన్ అవ్వాలి, పాకిస్తాన్ చనిపోవాలి. ఎందుకు? మనమంతా ఒకరము అనే భావన ఎందుకు ఉండకూడదు? అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా మనం అంటే వాళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే మీరు మీ రీసెర్చ్, మీ ఆలోచనలు వాస్తవం తెలుసుకోకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి మీరు. అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వీడియోస్ లో వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళ దగ్గర ఎంతో హై ఎండ్ టెక్నాలజీ ఉంది, అయినా కానీ ఈ ఐస్ వాల్ లోపల ఉన్న మనము మనము ఎప్పుడు ఎంత ఎదగాలి, మనకి ఏ టెక్నాలజీ అవసరమో అంతవరకే ఆ టెక్నాలజీ మనకి అందిస్తారు. అంటే ఏదో ఒకటి ఒక సైంటిస్ట్ సడన్ గా నేను మొబైల్ ఫోన్ కనుక్కున్నాను, లేదా నేను కరెంట్ బల్బు కనుక్కున్నాను, లేదా నేను కంప్యూటర్ కనుక్కున్నాను, లేకపోతే నేను బ్యాంకింగ్ సిస్టమ్ కనుక్కున్నాను, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మన సైంటిస్టులకి వాళ్ళకి ఆలోచనలు పాస్ చేసి వీళ్ళు ఇప్పుడు హ్యుమానిటీ ఇంత మెచ్యూర్ అయింది, వీళ్ళకి ఈ టెక్నాలజీ ఉంటే చాలు, వీళ్ళకి ఈ టెక్నాలజీ చేయాలి, వీళ్ళకి ఈ టెక్నాలజీ చేయాలి, వీళ్ళకి అంటే ఎంతసేపటికి మన ఆలోచన అనేది టెక్నాలజీ అది కూడా ఏదో మరీ హై ఎండ్ టెక్నాలజీ మనకేమి ఇవ్వరు వాళ్ళు.
ఏదో కొంచెం పీసుల్లాగా నిజానికి అది ఉపయోగపడనిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనిషి చనిపోకుండా ఎప్పటికీ ఉండేలాగా టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది, అది ఇవ్వరు మనకి. ఎందుకు? మనము మనకి మనకి ఎక్కువ నేను ఇందాక చెప్పినట్టు మనకి ఈ డిఎన్ఏ లాక్స్ కానీ మన క్రోమోజోమ్స్ తక్కువ చేయడం వల్ల మనకేంటంటే మనం వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉంటాం. వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ మనము వాళ్ళని అటాక్ చేస్తామని వాళ్ళ భయం. అంటే అసలు మనము ఎవరము, మనము అసలు ఈ సృష్టి ఎలా పనిచేస్తుంది, అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి, అసలు ఈ రియాలిటీ ఎలా పనిచేస్తుంది, ఇటువైపు ఎక్కువ వెళ్ళకుండా మనం ఇటువైపు వెళ్ళేలాగా వాళ్ళ డిజైన్ సిస్టమ్ చేశారనమాట. ఈ బ్యాంకింగ్ సిస్టమ్, మనీ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ రిలీజన్ సిస్టమ్. టెక్నాలజీ, ఇదంతా రిలీజియన్ సిస్టమ్, కంట్రీ సిస్టమ్, లాంగ్వేజ్ సిస్టమ్. అంటే ఎక్కడికక్కడ ఎవరు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీకు తమిళ్ వచ్చు, నాకు తెలుగు రాదు, మన ఇద్దరు కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. తెలుగు తమిళ్ ఉంటే ఎక్కువ మాట్లాడుకోం. అంటే నాలెడ్జ్ అనేది డివైడ్ అవ్వకుండా, స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు ఎంత ప్లానింగ్ గా చేశారు చూడండి. అర్థమవుతుందా? ఎస్. సో మనము దేవుడి లాగా స్థాయిలో ఉండాలి. ఏంటంటే ఇదంతా ఒక సినిమా, ఇక్కడ ఒక సినిమా నడుస్తుంది. ఆ సినిమాలో ఇప్పుడు పాపము పుణ్యము, మంచివాడు చెడ్డవాడు అని కాదు, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వాట్ ద గాడ్ ఈస్ క్రియేటింగ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పుడు రేపు ఎసెన్షన్ గురించి సార్, మేడం రికార్డింగ్ ఆపేసాను. ఇప్పుడు ఎసెన్షన్